Thanks for coming. Good evening, everyone. Nice to meet you too. 2016 నుంచి టీచ్ చేస్తున్నాం అంతా ఆన్లైన్లో. అంటే ఇంకా పర్సనల్ టచ్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఇట్లా మీట్స్ కనెక్ట్ చేయడం. లాస్ట్ ఇయర్ టీ హబ్లో చూసింటారు కదా, 50 మెంబర్స్తో ఒకటి కనెక్ట్ చేసాము. సో ఈ ఇయర్ కూడా అనుకొని ఉన్నాం యాక్చువల్లీ టీ హబ్లో 300 మెంబర్స్తో. కానీ ఒక ప్రోడక్ట్ లాంచ్ ఉంది April 16th ఒక ఏఐకి సంబంధించిన ప్రోడక్ట్ దుబాయ్లో. కానీ అది సడన్గా వార్ వల్ల పోస్ట్పోన్ అయింది. సో అది పోస్ట్పోన్ అవడం వల్ల ఇంకా తక్కువ టైంలో ఇంకా ఎలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. తిరుపతిలో చిన్న మీట్, తర్వాత బెంగళూరు, ఇంకా కుదిరితే నెల్లూరు అలా. సో అందుకని ఈ షార్ట్ మీట్స్ కనెక్ట్ చేసి ఇంకా మీ పర్సెప్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, స్టిల్ ట్రై చేస్తుండే వాళ్ళు ఉన్నారు, లర్నింగ్ ఫేస్లో ఉండే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ బ్యాచ్లో. సో అందరూ మీరు కూడా ఒకరికొకరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది, ఒక పర్సనల్ టచ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఇది కండక్ట్ చేసాం. అందుకే నేను కూడా చెప్తుంటాను ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొద్దు అనేది. అన్ఫార్చునేట్లీ నేను లాస్ట్ అవునవును. సో ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియల్గా మంచిది కాదు. 3-4 years నుంచి నేనే చేస్తున్నాను కదా. సో చాలా టఫ్గా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ కూడా. మనం వర్క్ చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వరు, మనకి అంత టైం ఉండదు. సో ఆఫీస్కి వెళ్తే ఇంకా మనకు అక్కడే మెంటర్షిప్ అనేది వస్తుంది. లేకపోతే ఇంట్లోనే ఉంటే డెఫినెట్లీ డీవియేషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో మీరు కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో నౌ ఇట్స్ ఓపెన్ టు యూ. బేసిక్గా మీ నుంచి విని మీతో డిస్కస్ చేయాలనే వచ్చింది, నేను మాట్లాడడం కంటే. నేను మాట్లాడడం మీరు చాలా questions to ask you. Yes. Maybe now questions will give more elaboration explanation to most of the people who are going to see this video. Okay. I'm from non-technical background. Okay, I'm BCom Computers and MBA. Okay. And I started my career with Bank of America. మీ పేరు? Rakesh. Yeah. మీరు ఏ బ్యాచ్? 88 years, current batch. Okay. So I started my career with Bank of America, Hyderabad. Then I moved to Bangalore. Okay. Tarvata Thomson Reuters. Then I was with Wipro, Accenture, JP Morgan. Okay. Then ITC. Now currently it's a payment-based company. Okay. And then నాకు ప్రాబ్లం వచ్చింది. What I felt is when I thought of moving to DevOps or AWS side, when I heard about shell scripting and all, there is a challenges. So మీరు కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, I mean, I don't deny your explanation, it's really superb. What I mean to say is, ఇట్లా నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే the moment they heard it's a technology, they feel only the coding. Okay. Now ఇప్పుడు చాలా AI tools ఉన్నాయి. The moment you give proper prompt, it will give you the code. Yes, just copy paste it and test in a test environment. If that works, then put it in the your what do you say, prod. Correct. Or CST or eventually whatever you want. So ఇక్కడ ఏంటంటే మీరు anyhow you have a good batch. What I feel like HR teams, separate teams ఉన్నారు. A small based on the topics that you complete. A small project లాగా team కి ఇచ్చేసి a group of people or all in a single group. Ask them to work on it. Okay. It will give a confidence for them when they go for interview questions. Yes. Okay, that's the only concern or the suggestion that I have from my part. Yeah, definitely. Otherwise, everything is good, Shiva. So whatever like you're doing. assignments లాగా అంటారు. Yes. Okay. Kind of assignment based on the topic that you complete. షెల్ స్క్రిప్టింగ్ వరకు ఇచ్చాము అసైన్మెంట్స్. దాని తర్వాత హెవీగా అయిపోతుంది స్టూడెంట్స్కి అని చెప్పేసి అసైన్మెంట్స్ అనేది కొంచెం స్టాప్ చేసాం. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ we will definitely try to give more assignments this time. Even based on the topic wise, as you said, if you give the assignments, they can do it their best. Yes. So that they'll get a confidence. AI టూల్స్ వస్తున్నాయి. 3 months బ్యాక్ 4 months బ్యాక్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 3-4 monthsలోనే చాలా చేంజ్ అయిపోయింది మొత్తం. వన్స్ క్లాడ్ అంత క్రియేట్ చేయలేదేమో అనుకున్నాం కానీ బట్ ఇట్స్ డూయింగ్. బట్ ఇప్పుడు మేము కూడా వర్క్ చేస్తున్నాం చాలా క్లాడ్ టూల్స్తో, వేరే వాటితో. ChatGPT యూస్ చేసాం ఫస్ట్లో. బట్ అది మనం పాజిటివ్గా అడిగితే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది, నెగిటివ్గా అడిగితే నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది. సో ఏదైనా చిన్న సిమ్టమ్ వచ్చి క్యాన్సర్ ఏమైనా ఉందా ఈ పర్టికులర్ పర్సన్ కంటే, అవును ఉంది అంటుంది. ఎక్కువ సిమ్టమ్స్ వచ్చి లేదు అన్నా కూడా అవును లేదు అంటుంది. సో అది కరెక్ట్గా లేదు. తర్వాత క్లాడ్ వచ్చినప్పటి నుంచి అప్పుడు ChatGPT ఉన్నంత వరకు AI పైన పర్సెప్షన్ ఒక 5-10 years అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ చాలా డ్రాస్టిక్గా డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈవెన్ నేను డెవలపర్ అయినా కూడా, నేను ప్రాంప్ట్ ద్వారానే కోడ్ జనరేట్ చేస్తున్నా కూడా ఇష్యూస్ వస్తే నేను వెళ్ళి కోడ్ చూడకుండా మళ్ళీ చాటింగ్ ద్వారానే క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాంటి టైంలో నేను ఎందుకు ఇంకా AI యూస్ చేయట్లేదంటే, మనము AI యూస్ చేయడం స్టార్ట్ చేస్తే కోడ్ లోపలికి వెళ్ళి చూడడం అనేది జరగదు.
చూడకుండా దాన్ని అడుగుతుంటాం, ఎర్రర్ వచ్చింది నువ్వే ఫిక్స్ చేయి, ఎర్రర్ వచ్చింది నువ్వే ఫిక్స్ చేయని, ఎక్కడ వచ్చింది ఏంటి ఆ ఫ్లో అనేది అర్థం కాదు. సో అందుకని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేసినా కూడా అప్కమింగ్ బ్యాచెస్లో ఏఐ ఆప్స్ అనేది, కానీ డెఫినెట్లీ ఫస్ట్ అయితే కంప్లీట్లీ మాన్యువల్గానే మనకంటూ ఒక ఫ్లో తెలియాలి. సో ఆ ఫ్లో మనకు తెలిసి ఐడియా ఉన్న తర్వాతనే మనం ప్రాంప్టింగ్ అనేది తీసుకోవాలి. ఆ ప్రాంప్టింగ్ తీసుకున్న తర్వాత ఇష్యూ వస్తే స్టిల్ కోడ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసేలాగా ఉండాలి. ఇక్కడ హరి కూడా ఉన్నారు, హరి క్యూఏ టీంలో లీడ్ చేస్తుంటారు యూజువల్లీ. హరి సో మాట్లాడాలంటే కూడా లిటిల్ బిట్ నర్వస్ అని అయితే ఫస్ట్ టైం కాబట్టి, సో సెషన్స్లో అయితే ఎప్పుడు మాట్లాడతారు కదా. ట్రూ, బట్ ఫస్ట్ టైం డైరెక్ట్గా మాట్లాడాలంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ నర్వస్ కాబట్టి ఐ డోంట్ నో ఏం మాట్లాడతానని. సో ఐ హావ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో 4-5 years ఫస్ట్ అది టెక్నికల్ చెప్పలేను, ఆఫ్ అలా చెప్పలేను. సో దెన్ ఓన్లీ మై కెరియర్ స్టార్టెడ్. సో ఫస్ట్ కంపెనీ తర్వాత నెక్స్ట్ నేను ర్యాక్ స్పేస్ జాయిన్ అయ్యాను. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, కంప్లీట్ ప్రొడక్షన్ బేస్డ్. సో అక్కడ షిఫ్ట్స్ అంతా ఎలా ఉండేదంటే 11 hours అప్పుడే వాళ్ళు ఉండేది యాక్చువల్లీ. అంటే వీక్లీ 4 days వర్క్ యాక్చువల్లీ. సో అది నా వల్ల సస్టైన్ అని చెప్పలేను, బట్ అడాప్ట్ అవును కదా, షిఫ్ట్ కంప్లీట్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో దెన్ ఐ నౌ కరెంట్లీ ఐమ్ ఇంటూ టెక్ మహీంద్రా. సో ఇది 4th year కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ వస్తే. ఆ ఏప్రిల్ వచ్చింది మేబీ 20th యాక్చువల్లీ. సో 4 years కంప్లీట్ అవుతుంది. లైనెక్స్ అడ్మిన్ గా ఉన్నాను. సో యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను ట్రూత్ చెప్పాలంటే టెక్ మహీంద్రాలో మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు. సో జూనియర్ అనుకుంటా, అతను నాకు చెప్తున్నాడు ఇలాగా శివ అతను ఒక ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఇలా క్లాస్ తీసుకుంటున్నారు డెవలప్స్ అని చెప్పేసి పెద్దగా చెప్పేవాళ్ళు. డోంట్ మైండ్ అన్న ఇలా చెప్తున్నా అని చెప్పేసి ఒకలాగా చెప్తున్నాడు. ఏం రా ఇతను ఎప్పుడు శివ గురించి అన్న గురించి చెప్తూనే ఉన్నారని చెప్పేసి ఐ వాస్ లైక్ ఓకే, జస్ట్ 4 చేపించి మరి నన్ను జాయిన్ చేయించారు. సో ఫస్ట్ 1 week ఓకే అందరూ యూజువల్ లాగానే ఉంటుంది, ఏం పెద్దగా ఉండదు అనుకుని నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఫ్రీ సెషన్స్ తర్వాత వెళ్ళను దెన్ ఐ గాట్ అ కాన్ఫిడెన్స్, ఓకే ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్ పీపుల్. ద టీచింగ్ స్టైల్ కానీ మీ దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏమంటే రియల్ ఓల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుని మరీ మీరు చెప్తారు ఏ ఒక ఇష్యూ అయినా. సో దట్ ఈస్ అ మెయిన్ అడ్వాంటేజ్ వేర్ వీ కెన్ రిలేట్ టు టెక్నికల్ టర్మ్స్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ హౌ. బట్ యా లైనెక్స్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇనిషియల్ దోస్ డేస్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నాకు చాలా అర్థమయ్యేది. సో వెళ్ళు ఎలా అవ్వేదంటే దాని తర్వాత మీరు డాకరు, ఆన్సిబల్, టెరాఫాము మళ్ళీ చేస్తూ నాకు ఏమంటే డివేట్ అయ్యేవాడిని. బట్ స్టిల్ ఐ కుడ్ ఏబుల్ టు ఫోకస్ చేయాలి, ఇది దిస్ అవర్ టైమ్, వీ నీడ్ టు వర్క్ హార్డ్ అని. సో యూఆర్ డూయింగ్ యువర్ పార్ట్. సో మన పార్ట్ మనకు వర్క్ చేయాలని చెప్పేసి ఐ వాస్ పుట్టింగ్ మై ఎఫర్ట్. బట్ కుబర్నెటిస్ కొంచెం స్కిప్ చేశాను. ఐ మీన్ స్కిప్ అంటే క్లాసెస్ వింటున్నాను కానీ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో నా సెకండ్ షిఫ్ట్. సో క్లాస్ వినడం కరెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఉండేది బన్శంకరి, మేబీ ప్రాబ్లం తెలిసి అక్కడి నుంచి నేను మెట్రో ఉండి ట్రావెల్ అవుతాను యూజువలీ. సో నాకు సెకండ్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు టైం సరిపోతాయి. సో ఆ రూటీన్ అలాగే అవుతుంది. బట్ ఆఫీస్లో టైం దొరికినప్పుడు అంతా సో ఇది చెప్పొచ్చో తెలీదు, మా క్లయింట్ దీంట్లో ఓపెన్ చేసి మీ వీడియోస్ రాసుకుంటూ ఉంటాను నోట్స్ యాక్చువల్లీ. ఇది సో అలా రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇంకా ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్లీ, స్టార్ట్ చేయాలి. ఓకే. So thank you so much for coming here and giving us opportunity to meet you now. So really end of the session మిమ్మల్ని ఒకటి అడగచ్చా? Can I hug you once? Okay, always. Thank you so much. Okay, all the best. Thank you so much. సో ఎస్పెషలీ ఎవరైతే 20 to 30 ఏజ్లో ఉన్నారో, సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ యూ టు డిసైడ్ ఎనీథింగ్ అబౌట్ యువర్ కెరియర్ యాక్చువల్లీ. సో చెప్తుంటారు పక్కన వాళ్ళు అది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్ అని. బట్ ఎనీ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఒక 1% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నప్పుడు 100 మంది అప్లై చేసినా ఒక్కరు సెలెక్ట్ అవుతారు. సో 100 మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ హౌ దే ఫోకస్డ్ అనేది. సో అలా మీరు కూడా 1% ఛాన్స్ ఉన్నా మీరు అనుకునే దానికి, మీరు 90% పీపుల్ స్కిల్లెస్ ఉంటారు, అంటే సీరియస్ పీపుల్ దొరకరు. మనం ఇంటర్వ్యూ వేరే ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూ చేసినా కూడా ఏదో కోర్స్ నేర్చుకున్నాం వచ్చామని అన్నట్లు ఉంటారు, కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మైండ్ సెట్ ఎవరికి ఉండదు. మనం ఆఫీస్కి వెళ్తున్నాం, మనం ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఇంతే నా వర్క్ చేసేసుకున్నాను వచ్చేసాను అయిపోయింది అన్నట్లు ఉంటుంది తప్ప. సో వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంతకుముందు నేను చెప్పాను కూడా, ఫోర్ టైప్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, అక్కడ ఇమ్మీడియట్గా నేను కూడా అదే కంప్లైంట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రీవియస్ ప్రాజెక్ట్కి మనం అడిక్ట్ అయి ఉంటాం, ఆ ప్రాసెస్కి అడిక్ట్ అయి ఉంటాం. ఇది ఇలానే ఉండాలి, ఇదేంటి నేను అక్కడ ఇంకా బాగా అడ్వాన్స్డ్ యూస్ చేశాను, ఇక్కడ అది బాగాలేదు ఇది బాగాలేదు అని టూ మెనీ కంప్లైంట్స్ అనమాట. సో ఇది టెక్నాలజీ అస్సలు బాగాలేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు డెవలపర్స్ అని. బట్ అది అలా ఉండబట్టే బిజినెస్ అనేది రన్ అవుతుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ని అలవాటు చేసుకొని తర్వాత ఆ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫైండ్ అవుట్స్ని ఒక పిఓసి లాగా చేసి తర్వాత మీరు వెళ్తే అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని ఓన్ చేసుకున్నట్లు. మార్కెట్ ముందు ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది కదా. ఐ మీన్
సో అప్పుడు ఇదే ఎఫర్ట్స్ ముందు పెట్టి చేస్తుంటే లైక్ దేర్ ఇస్ ఈజీ గెట్టింగ్ ఎనీ జాబ్స్ ఇంటూ అండ్ మెయిన్గా ఇప్పుడు నాన్ ఐటీ టు ఐటీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఇలా సో ఈ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి అండ్ చేసినా సరే ఇస్ దేర్ హౌ మచ్ ప్రాబబిలిటీ టు గెట్ ఇన్ టు అండ్ అది చెప్పలేము. సో ఇప్పుడు 100 మెంబర్స్లో ఒక 90 మెంబర్స్ అయినా ఐటీ నుంచి ఆల్రెడీ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి. సో 10 మెంబర్ ప్రాబబిలిటీ అయితే ఉంది కదా. సో ఆ ప్రాబబిలిటీలో మీరు ఉండేలాగా చూసుకోవాలి. అలా చేయాలి అంటే మీ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎప్పుడు టఫ్ కాదు. మనం టాప్ టు బాటమ్ అప్రోచ్ అని ఒకటి ఉంటుంది. మీరు టాప్ లెవెల్లో చూసినప్పుడు అసలు డెవాప్స్ ఏం చేస్తుంది, దాని ఇంకో స్టెప్ లోపలికి దిగినప్పుడు అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, అదేం చేస్తుంది, షెల్ స్క్రిప్టింగ్ ఏం చేస్తుంది, షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఆ రెండు మీరే థింక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఐటీకి నాన్ ఐటీకి డిఫరెన్స్ ఏముండదు యాక్చువల్లీ. ఐటీ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొసీజర్ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. మనము ఎలా ఈమెయిల్స్ రాయాలను, ఎలా కమ్యూనికేట్ అవ్వాలని, డెవలపర్స్ ఎలా ఉంటారు, టెస్టర్స్ ఎలా ఉంటారు అనేది తెలిసి ఉంటుంది. బట్ అవన్నీ ఇంటర్వ్యూస్లో ఎవరు అడగరు. ఇంటర్వ్యూస్లో టెక్నికల్ నాలెడ్జ్ అడుగుతారు. మీరు ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వచ్చు మేబీ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు. బట్ తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. సో మన చిన్నప్పుడు టీచర్స్ చెప్పేవాళ్ళు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయనని. బట్ మనం అది ఎప్పుడూ చేయము. బట్ ఇప్పుడు చేయాల్సిన టైం అనమాట అది. మీరు అద్దం ముందు నిలబడండో లేకపోతే వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకొని ఎలా చెప్పాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఇమాజినేషన్ యాక్చువల్లీ. మన ఫిజిక్స్లో ఎంతైతే ఇమాజినేషన్ ఉంటుందో, లైక్ కైనెటిక్ ఎనర్జీ అంటాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, అది మన కంటికి కనిపించదు, వీ కెన్ ఇమాజిన్. బట్ ఇక్కడ కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ మీరు ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇమాజిన్ చేసుకొని దీన్ని ఇలా వర్క్ అవుతుంది అని చెప్పగలిగితే కాన్ఫిడెంట్గా చాలు. బట్ యు నో వన్స్ యూ గెట్ దట్ వర్క్ యూ కెన్ డూ ఇట్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి టెస్ట్ చేస్తున్నాం, ఒక ఏజెంట్ మేము మెయిన్గా క్రియేట్ చేసి పెట్టాం. ఆ ఏజెంటే మల్టిపుల్ ఏజెంట్స్ని క్రియేట్ చేస్తుంది. నేను అప్లికేషన్ మొత్తం నా అప్లికేషన్ ఇచ్చి ఎంటైర్ డెవలప్ చేసి, బిల్డ్ చేసి, టెస్ట్ చేసి, డిఫెక్ట్స్ వస్తే ఫిక్స్ చేసి, డెవలప్మెంట్ నుంచి QA నుంచి ప్రొడక్షన్ ఇలా మొత్తం అదే చేయాలని చెప్పి ప్రాంప్టింగ్ ఇస్తే ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. అంటే పర్ఫెక్ట్ అయితే కాదు, ఒక చిన్న అప్లికేషన్ అయితే చిన్న అయితే చేయగలుగుతుంది. సో అక్కడ ఒక మెయిన్ ఏజెంట్ అంటే హ్యూమన్స్ ఆర్ నథింగ్ బట్ ఏజెంట్స్ నౌ. ఇప్పుడు మన డెవలప్మెంట్ టీం ఉంది, డెవలపర్స్ ఉన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఏజెంట్స్ సపరేట్గా ఉన్నాయి, టెస్టింగ్ ఏజెంట్స్ సపరేట్గా ఉంటాం. అంటే వాటికి ఇచ్చిన మన టాస్క్ ఓన్లీ టెస్టింగ్ అని. బగ్ ఫిక్సింగ్ ఏజెంట్స్ సపరేట్గా ఉంటున్నాయి అండ్ CI/CD ఏజెంట్స్ సపరేట్గా ఉంటున్నాయి అనమాట. సో ఇది టైం పడుతుంది, అంత ఈజీ ఏం కాదు ఇంత కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయడం అనేది. జస్ట్ ట్రయింగ్ అనమాట అది. సో ఏజెంట్స్ అయితే వస్తాయి. ఇంకా రిమోట్లో మొన్న ఒక యూస్ కేస్ డిస్కస్ చేస్తున్నప్పుడు నెట్వర్క్లో ఉండే సర్వర్స్ కానీ రోటర్స్లో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏజెంటే నెట్వర్క్లో ఒక హ్యూమన్ ఎలా అయితే రిమోట్ కనెక్షన్ తీసుకుంటాడో ఏజెంట్ కూడా అలానే రిమోట్ కనెక్షన్ తీసుకొని ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసేలాగా. సో టైం పడుతుంది 5 to 10 years. దాని తర్వాత వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ అనేది. దాని తర్వాత ఎవడైతే అప్లికేషన్ మొత్తం చేశాడో వాడి జాబ్ కూడా పోతుంది. అంతే కదా. సో ఇప్పుడు 10 మంది కలిసి ఒక ఆటోమేషన్ సిస్టమ్ని బిల్డప్ చేశారంటే 10 మంది అవసరం లేదు కదా, ఒకరిద్దరు చాలు సపోర్ట్ జాబ్స్. లైక్ వాళ్ళే ఇప్పుడు L1 L2 సపోర్ట్ ఇంజనీర్స్ అవుతారు. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చిన ఫిక్స్ చేయడం అంటే ప్రజెంట్ L2 సపోర్ట్ అంటే అప్లికేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వర్స్లో చేస్తాం కదా. ఇంకా అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ టేక్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ స్టేబుల్ అయిన తర్వాత ఒక సపోర్ట్ ఇంజనీర్స్ ఉంటారు కొంతమంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫిక్స్ చేయడానికి. ఆ సపోర్ట్ ఇంజనీర్స్ ఎవరు, దే ఆర్ లైక్ AI సైంటిస్ట్ అనుకోవాలి. సో జాబ్స్ అనేది లిమిటెడ్ అయిపోతాయి, జాబ్స్ అనేది తగ్గుతూ పోతుంటాయి. బట్ ఏ ఏజెంట్స్ మిస్టేక్ చేయదు ఏం గ్యారంటీ, ఈవెన్ దో మనం డిప్లాయ్ చేస్తాయి, డెఫినెట్లీ చేస్తాయి. ఇంకా ప్రొడక్షన్లో లెవెల్కి వెళ్ళలేదు కదా. అంతే, మిస్టేక్స్ ఖచ్చితంగా చేస్తాయి. అంటే ప్రెసెంట్ అయితే అది యూస్ కేస్కి సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ ప్రాడ్లో మీరు ఏ యూస్ కేస్కి వాడుతున్నారు అనే దాన్ని బట్టి ప్రాడ్లో వాళ్ళు డేర్ చేసి డిప్లాయ్ చేస్తారు. లేదు, ప్రెసెంట్ అయితే లేదు, ఇంకా లేదు. అంటే దాంట్లో ప్రియారిటీస్ కూడా ఉంటాయి, ప్రియారిటీ ఇష్యూస్ ఉంటాయి కదా, P0, P1, P2, P3, P4 అని. సో P4 నుంచి స్టార్ట్ చేస్తారనమాట కొంచెంగా. ప్రెసెంట్ అయితే మానిటరింగ్లో వచ్చే అలర్ట్స్ అన్నిటిని అలర్ట్స్ ట్రూ అలర్టా ఫాల్స్ అలర్టా అని డిసైడ్ చేసే లెవెల్ వరకు వచ్చిన ఏజెంట్స్. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తాం అప్కమింగ్ బ్యాచెస్. ఏదో 1000% ఎఫర్ట్ ఇచ్చి మన ఎఫిషియన్సీ ఇవ్వచ్చు, లేదంటే ఇట్ క్యాన్ బ్రింగ్ డౌన్ టు 0%. ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే కంప్లీట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అవ్వచ్చు. సో అది ప్రజెంట్ అయితే ప్రొడక్టివిటీ పెరిగింది, దాంట్లో నో డినై యాక్చువల్లీ. ఇంకా ఏజెంట్స్ అనేవి ప్రజెంట్ అందరూ అదే పని చేస్తున్నారు, డిప్లాయ్ చేస్తున్నారు అందరూ. ప్రతి కంపెనీ ఏంటి ఏజెంట్స్ని డెవలప్ చేసి డిప్లాయ్ చేద్దాం అనే పనిలో ఉన్నారు. అది ఇంకా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లే, ప్రొడక్షన్కి అంత లేదు.
ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి 10 years ఎక్స్పీరియన్స్ మీ మైండ్లోకి ఇంజెక్ట్ చేసామంటే యూ కెన్ బికమ్ 10 years ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. సో అట్లా హ్యూమన్స్కి చేయలేము, ఏజెంట్స్కి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. స్టార్టింగ్ 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా మనం మైండ్ సెట్ ఫోకస్ చేసి 2-3 months నేర్చుకోవచ్చు అని. అవును. ఇప్పుడైతే రియాలిటీగా స్ట్రైక్ అంతే. ఇప్పుడు మనం పని చేస్తున్నది మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం డైలీ చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నాను. అంత తప్పదు ఒక డిగ్రీ వరకు. లేదు నేను నిన్న చేసిన ఈరోజు చేయను అంటే కుదరదు కదా. ఖచ్చితంగా అది చెప్పిన తర్వాత నాకు మంచి మోటివేషన్ ఉంది సార్. 10 years ఎక్స్పీరియన్స్ అయినా కూర్చుంటే ఎఫర్ట్ పెడితే మనం సక్సెస్ అవ్వాలి. మీరు చెప్పింది ప్రతిదీ బిలీవ్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. సో అందరూ మనం చాలా వింటుంటాం కదా మోటివేషన్లు అని అవని ఇవని మనం వింటాం, స్టేటస్లు పెడతాం, కానీ దాన్ని బిలీవ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా టఫ్. అది అందరికీ సాధ్యం కాదు యాక్చువల్లీ, పాసిబుల్ కాదు, డెఫినెట్లీ పాసిబుల్ కాదు. బిలీవ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అది మీది ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాను సార్. నాకు మీ ప్రతి ఒక్క టిప్ ఫాలో అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను సార్. మంచి ఇప్పుడు చాలా మంది రెఫర్ చేస్తున్నారు సార్ మీ కోర్స్. ఓకే, Hari, you want to say something as a senior person? Mike, you can have mic. సో మీలో అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నా గురించి యా ప్లీజ్. అంటే Q&A సెషన్స్ అవి కూడా తీసుకుంటూ ఉంటాను. ఇది శివ సార్ 76 బ్యాచ్ స్టూడెంట్ నేను. సో ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత Q&A సెషన్స్ తీసుకోవడం, తర్వాత ఈ 1-to-1 సెషన్స్, మెంటర్షిప్ సెషన్స్, అలా స్లోగా ఇక్కడ జాయిన్ అవర్స్లో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నాకు కూడా అంటే నేను ఇంతకుముందు వేరే మల్టిపుల్ కోర్సెస్ అవి చూశాను, బట్ అంత సాటిస్ఫై అయ్యేవాడిని కాదు నేను. నాకు అంటే ఇక్కడ కావాల్సిందంతా నాకు దొరికింది. సో అక్కడి నుంచి ఇంకా నా గ్రాఫ్ అనేది నేను చూసుకోలేదు. సో మీతో ఒక కోర్స్ నేను జాయిన్ అయ్యి కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. బట్ అలా మీతో పాటు జాయింట్ ఆప్స్ నుంచి కూడా నేను ఇక్కడ వరకు వచ్చాను. సో contribution is really valuable from last few years. సో లైక్ లాస్ట్ టైం మీరు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా నేను మిమ్మల్ని రఘుని చూడడానికి మీట్ అవ్వడానికి రావాలనుకున్నాను, బట్ అప్పుడు నాకు పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ మీరు ఇద్దరు వస్తారనుకున్నాను, నేను మిమ్మల్ని చూడడానికి మీట్ అవ్వడానికి వచ్చాను. యాక్చువల్లీ సడన్గా ప్లాన్ చేసాం. రఘు ఈజ్ ఇన్ హైదరాబాద్, హీ హస్ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్. డెఫినెట్లీ ఆగస్ట్లో కలుద్దాం మేబీ. Hi sir, I am Ankita. Hi Ankita. 2025 passed out fresher. Okay. నాకు అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు డెవాప్స్ ఇంటర్న్ గా కాలేజ్ లోనే ఇచ్చారు. అంటే ఇంటర్న్షిప్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కానీ ఏం అర్థం అయ్యేది కాదు. అంటే మా మావయ్య బాష్ లో వర్క్ చేస్తారు, వాళ్ళు సజెస్ట్ చేశారు, ఓకే వీడియోస్ చూడు శివ గారివి చాలా ఇదిగా ఉంటుంది. మీరు ఒకటి వీడియో చేశారు చూడండి, అంటే స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చి, అంటే నాకు డెవాప్స్ అంటేనే ఏం తెలీదు, డెవాప్స్ అంటే ఏంటి, స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చి అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు డెవాప్స్ అంటే ఏమని. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద. ఇంకా కాలేజ్ అంటే కాలేజ్ లో ఏం ప్లేస్మెంట్ అవ్వలేదు నాకు. ఇంకా దాని తర్వాత ఇక్కడే బెంగళూరులోనే ఆఫ్లైన్ తీసుకున్నా. అంటే నేను ఆన్లైన్ అంత ఎఫెక్టివ్ ఉండదు, ఆఫ్లైన్ అయితే ఓకే అని తీసుకున్నా. కానీ వాళ్ళు అంటే రియల్ టైమ్ గా చెప్పేవాళ్ళు కాదు, అంటే ప్రాజెక్ట్స్ కానీ ఏమి, ఊరికే థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇంకా ప్రాక్టీస్ ఏం లేదు, ఇంకా AWS టచ్ చేయలేదు వాళ్ళు అంతే. ఆ తర్వాత ఇంకా మా మావయ్య సజెస్ట్ చేశారు, ఇలా ఆన్లైన్ తీసుకో, ఒకసారి చూడు, నీకు వద్దంటే ఫస్ట్ 1 week ఫ్రీ సెషన్స్ ఉంటాయి అని అన్నారు. తర్వాత ఇంకా 1 week ఫ్రీ సెషన్ తీసుకున్న తర్వాత ఇంకా నాకు ఇంకా చాలా బాగా ఎక్కేది, మీరు చెప్పేది ప్రతిది ఎగ్జాంపుల్ ఇచ్చేది, కానీ మెయిన్ గా మోటివేషన్ అనేది చాలా ఇదిగా తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా అట్లే కంటిన్యూ అవుతూ ఉన్నా. ఏంటది? అంటే హరి గారిది పాడ్కాస్ట్ విన్నా, ఇంకొకటి కీర్తి తంగడు అని వాళ్ళది పాడ్కాస్ట్ విన్నా. ఇంకా అదంతా చూసిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే కన్సిస్టెంట్ గా ఉంటే మేము ఏదైనా అంటే జాయిన్ అవ్వచ్చు అని. నేను ఫస్ట్ ఈ కోర్స్ అంటే కరెంట్ బ్యాచ్ లో ఫస్ట్ 2 months కన్సిస్టెంట్ గా బాగా అంటే వర్క్ చేశాను, ఏ రోజు ఆ రోజు ఫినిష్ చేసేసాను. కానీ కొంచెం గ్యాప్ వచ్చింది, మా డాడీకి కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయ్యిందని కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ 2 months చేసిందంతా లింక్డ్ఇన్ లో మీరు ఎలా చెప్తే అలా పోస్ట్ చేసేదాన్ని. అంటే ఒక 2-3 calls కూడా వచ్చాయి నాకు. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు,
మేము ఎక్స్పీరియన్స్ అనుకుని కాల్ చేసాము, ఓకే సారీ అని. ఓకే కానీ ఇంకా ఇది అయిపోయేదలికి నాకు ఒక 6 months అలాగ అవుతుంది కదా, నేను ఇంకా 6 months ఇంటర్న్షిప్ అని ఎక్స్పీరియన్స్ పెట్టేసి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది జాబ్. ఓకే నైస్. సో హౌ ఇస్ యువర్ ప్రాక్టీస్ నౌ? మీ డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు ఇప్పుడైతే, బాగున్నారు. అంటే ప్రాక్టీస్ అంటే కొంచెం బ్యాక్ ఉంది క్లాసెస్, అవన్నీ ప్రాక్టీస్ చేసి ఇంకా కన్సిస్టెంట్ గా ఉంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళు ఇంకా ఇన్స్పిరేషన్ గా తీసుకుని. ఓకే నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవ్రీబడి వాట్స్, మీరేమైనా చెప్తారా? డెవలప్ మీద చేస్తున్నాను 6 years నుంచి. ఓ దెన్ యు ఆర్ దట్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ హియర్. చాలా చూడండి వెనక్కి ఉండిపోయాడు సినిమాలో చెప్పినట్లు. మీ పేరు? ఓ రామరెడ్డి, మీరు ప్రెజెంట్ బ్యాచే కదా? యా, మీ వాయిస్ నాకు గుర్తుంది. మాడ్యులేషన్ అంతా గుర్తుంది మీరు. యా ప్లీజ్ ట్రై సంథింగ్. అంటే అడగడం కాదు, టెక్నాలజీ అనేది ఎవరైనా చేస్తారు నేర్చుకుంటే, బట్ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్, మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. అది అందరికి అప్పటి నుంచే ఫాలో అవుతుంది. అకాడమీలో అప్పటి నుంచే ఫాలో అవుతున్నాను. ఓకే 74 years బ్యాచ్ కూడా జాయిన్ అయ్యాను, కానీ అందులో డిస్కంటిన్యూ చేశాను. లాస్ట్ 24లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓ మీ బ్రదరా? ఓకే ఓకే. ఇద్దరు కూడా డెవాప్స్ మీద చేస్తాను. ఓ నైస్ నైస్. ఇద్దరు డెవాప్సేనా? ఓ డెవాప్స్ బ్రదర్స్. ట్విన్స్. అదే చూస్తున్నాను, డెవాప్స్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్. అంటే అప్పుడు నేను చాలా లోగా ఫీల్, అంటే చాలా లోకి వెళ్ళిపోయాను. ఓకే, ఎందుకు మీ బ్రదర్కి ఇట్లా ప్రాబ్లం వచ్చింది? తర్వాత మళ్ళీ సెల్ఫ్గా నేనే మోటివేట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ జాబ్ అంటే అప్స్కిల్ అవి మారదాన్ని. మీ టెక్నాలజీ స్టాక్ ఏంటి మీ ప్రెజెంట్ ప్రాజెక్ట్లో? నేను డేటా ఇంజనీరింగ్. ఓ డేటా ఆపరేషన్స్ చేస్తున్నారా? బిగ్ డేటాలో డేటా ఇంజనీరింగ్. ఓ నైస్ నైస్, సూపర్. ఇందాక నేను చెప్పిన ప్రాజెక్ట్ కేస్ స్కాన్. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు మీ పాన్ నెంబర్ ఉందనుకో, మీ పాన్ నెంబర్ తో మీకు బ్యాంక్ లో ఎన్ని లోన్స్ ఉన్నాయి, మీరు డిఫాల్ట్ కరెక్ట్ పే చేస్తున్నారా అని చెప్తారు. ఏ కంట్రీ? ఇండియానేనా? ఓకే ఓకే నైస్ నైస్. ఇండియా బేస్డ్ కంట్రీ. ఫస్ట్ అంటే బిజినెస్ ఇండియాలోనే జరుగుతుందా? పాన్ నెంబర్ ఇండియాలోనేనా? ఇదంతా డిఫాల్టరా కాదని మీరు చెప్పేది? ఇండియాలోనే. ఓ నైస్ నైస్. అంటే వేరే టోటల్ కేవైసీ వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. టోటల్ కేవైసీ అంటే బ్యాంకింగ్ ఆన్ బోర్డ్. అంటే మనం బ్యాంక్ వెళ్ళకుండా ఇక్కడే మన పాన్ కార్డ్ అవి చూపించేసి అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. వీడియోస్. నైస్ నైస్. సో ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని మీరే చేస్తున్నారు అయితే అందరివి? ఓకే నైస్ నైస్ రామరెడ్డి. స్కిల్ అవుదామని మళ్ళీ ఫస్ట్ నుంచే ఫాలో అవుతాను. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ డెవాప్స్లోనే ఉన్నారు కదా, మళ్ళీ స్టిల్ ఎందుకు మళ్ళీ మీకు అంటే మీరు యూజ్ చేయట్లేదని? ఇవి నేను ఇచ్చే మా టీం వాళ్ళు ఇచ్చేస్తారు. నేను క్లౌడ్ బాగానే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మానిటరింగ్ అంటే నేనే ఇంప్లిమెంట్ చేశాను మా దాంట్లో. ప్రో తీసుకురాను. సూపర్ సూపర్. ఇప్పుడు పైప్ లైన్స్ కూడా ఉన్నాయి చేస్తాను. ఇంకా టెరాఫామ్, క్యూబర్నెటిస్ అంతకుముందు అంటే నేర్చుకుంటున్నా ఉన్నాను, మధ్యలో ఏవో వస్తున్నాయి, నేర్చుకోలేకపోతున్నాను. ఈసారి గట్టిగా నేర్చుకోవాలని నేను డిసైడ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్ టు డేట్గా ఉన్నాను. మొన్నటిదాకా 2 వాల్యూమ్స్ దాకా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసినంతా గిటబ్లో పెట్టుకుంటున్నాను. మీ స్పీడ్ అర్థమవుతుంది, మీరు అప్ టు డేట్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఉన్నారు. సైలెంట్గా ఉండాలి, టెక్నికల్ అనే స్పీడ్. పర్లేదు, నేను మీకంటే ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. నాకు గోల్డ్ మెడల్ ఇచ్చేవాళ్ళు ఒలింపిక్స్లో అయితే. ఇంట్రోవర్ట్ అయితే మనం కన్సిస్టెంట్గా ఉండాలి, ఏదైనా అచీవ్ చేయాలి. ఇంతకుముందంతా నాకు మిస్ అయింది. అంతే అంతే. మా బ్రదర్కి వచ్చినప్పుడు నేను చాలా 0 లెవెల్కి వెళ్ళిపోయాను. సరే, అది ఎలా మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది అది జనరల్గా ఇంపాసిబుల్ కదా, మీరు ఎలా దాన్ని చేశారు? మళ్ళీ చిన్నతోనే మనం రోజు చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం చిన్న చిన్న పనులే, సపోజ్ నేను నాకు కొంచెం దూరం నడవాలంటేనే భయం పుట్టింది. అప్పుడు మనకేమన్నా మా బ్రదర్కి ఇలా అయింది. ఇంకా రోజు చేస్తామంటే మనకి ఇంకా అలవాటు అవుతుంది. అదే సో టైమ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఆ కొంచెం టైం భరించడమే చాలా ఇంపార్టెంట్ మేబీ. అంటే అప్పుడు వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది, టైం గడిచే కొద్దీ ఇంకా అంతకు మించి కష్టం ఇంకేముంటుంది. సో పీక్స్ అనేది అనుభవించేసాను, ఇంకా అయిపోయింది. సో ఇంకా యూ కెన్ గ్రో అన్నట్టు. మీ కోర్స్ కూడా అలానే ప్రాక్టీస్ చేసేటప్పుడు
సెకండ్ టైం చేసినా కొద్దిగా మళ్ళీ థర్డ్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు పర్లేదు ఐ కెన్ డూ ఇట్ అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను వేరే చోట కూడా మళ్ళీ కోర్స్ అది తీసుకున్నాను, బట్ అంటే వాళ్ళు చెప్తారు బేసిక్ లెవెల్లో, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా నేను ఇక్కడ చూడలేదు. ఓకే. మీ టీచింగ్ ఆల్సో చాలా బాగుంది. థ్యాంక్ యూ రామరెడ్డి. నేను ఎప్పుడు అనుకుంటాను మళ్ళీ జాయిన్ అవ్వాలని. ఇంకా ఈ బ్యాచ్లో మా బ్రదర్ జాయిన్ అవ్వాలని ఎన్రోల్ చేసుకున్నాడు. నేను కంటిన్యూ చేయలేను అంటే ఇక్కడ నేను జాయిన్. ఓకే.